హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా ఈ ప్రాపర్టీ మన మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్‌లో భాగంగా నాగార్జున యూనివర్సిటీకి అపోజిట్‌లో ఉన్న కంతేరు విలేజ్‌లో శ్రీ భ్రమరా టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆనంద్ విహార్ ఫేజ్ 3కి సంబంధించిన డీటెయిల్స్. సో, దీంట్లో ఏంటంటే ఇది 12 ఎకరాలు. ఫేజ్ 3 అనేసరికి 12 ఎకరాలండి. అంతకుముందు ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. సో, అందులో ప్లాట్స్ కూడా కావాలనుకున్నా ఈ స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఫేజ్ 3లో ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ వచ్చి 20,000, ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 21,000, నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చి 23,000 జరుగుతున్నాయి గదండీ! అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్న ఇది 2019 ఆల్లో అప్రూవల్ అయ్యి, అలాగే 2020లో ఆన్‌లైన్ అయ్యి, సో, ఇది ఎల్‌పీ నంబర్ 69గా బయటకొచ్చిన అంటే ఇప్పుడు రీలాంచింగ్ చేయబడిన ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు ఈ ఈ కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి ఇదంతా డెవలప్ చేసిందంతా ఫేజ్ 1 అన్నమాట. ఈ ఆనంద్ విహార్ ఫేజ్ 1కి సంబంధించిన డి ఈ ఇది ఈ ఈ కాంపౌండ్ ఈ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉన్నదంతా ఫేజ్ 1 అన్నమాట. మన ఆనంద్ విహార్ ఫేజ్ 3 ఇప్పుడు ఇప్పుడు రీలాంచ్ అయింది. సో, అందులో భాగంగా ఈ ఫేజ్ 1లో గాని, లేదా ఫేజ్ 3లో గాని ప్లాట్లు కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఫేజ్ 1లో అన్ని ఇప్పుడు ఇక్కడ ఏవైతే డెవలప్‌మెంట్స్ చేసేసున్నాయో, ఫేజ్ 3లో కూడా అవే డెవలప్‌మెంట్స్ లేటెస్ట్‌గా ఇప్పుడు జరుగుతున్నవి. అలాగే దీంట్లో ఏమేం చేసుందంటే చుట్టూ కాంక్రీట్ కాంపౌండ్ వాలు, అన్ని 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్సు, అవెన్యూ ప్లాంటేషన్స్, డిజిటల్ కరెంట్ పోల్సు, అలాగే కరెంట్ సప్లై, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్సు, చుట్టూ కాంపౌండ్ వాల్‌తో పాటు గేట్సు, సో, 24 అవర్స్ వాటర్ సప్లై ఉండేలాగా అన్ని ప్లాట్స్‌కి వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇది కంట్రికి విలేజ్ అండి. దీని ఎదురుగుండా వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది చూడండి. ఆ టెంపుల్ ఉన్నది. అలాగే ఇది 60 ఫీట్ రోడ్ ఉంది చూడండి. అది డైరెక్ట్‌గా ఎలక్ట్రానిక్ సిటీకెళ్ళే రోడ్డు. అలాగే ఈ రోడ్డుకి ఆ పక్కన ఉన్నది డైరెక్ట్‌గా ఐజీఎం రెయిన్ ట్రీ పార్క్ దగ్గరున్న అండర్ పాస్‌కి కనెక్ట్ అయ్యే రోడ్డది. అలాగే మన కంతేరు ఊళ్ళో నుంచి వచ్చే రోడ్డు. అలా 3 పక్కల 3 60 అడుగుల రోడ్లున్నాయి. సో, ఏ రోడ్‌లో కనెక్ట్ చేసుకోవాలనుకున్నా, సో, మీరు ఇది 60 ఫీట్ రూట్ ఉంది చూడండి. ఈ 60 ఫీట్ రోడ్డు డైరెక్ట్‌గా ఇన్నర్ రింగ్ రోడ్ అంటే తాడికొండ, కంతేరుకు మధ్యలో ఉన్న రోడ్డుకి డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతుంది. సబ్‌వే ఆహ్, స కరెంట్ స కరెంట్ ఆఫీస్ ఉంది చూడండి. ఆ రోడ్‌లో కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ కాంపౌండ్ వాల్ ఫ్రెండ్స్, నా వాయిస్ యాక్చువల్‌గా బొంగురుపోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే వస్తుంది వాయిసు. సో, దయచేసి అర్థం చేసుకోండి. మాట్లాడడానికి కొంచెం గట్టిగా కష్టపడాల్సొస్తుంది. సో, ఇప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ కాంపౌండ్ వాల్ ఉన్నదంతా ఇదంతా ఫేజ్ 1 అండి. ఫేజ్ 1లో ఆల్రెడీ బ్లాక్ టాప్ రోడ్స్ అన్నీ చేసేసున్నాయి. ఇప్పటికిప్పుడు ఇల్లులు కట్టుకోవడానికి కావాల్సిన యాంబియన్స్ ఏదైతే కావాలో అవన్నీ చేసేసున్నాయి. ఇక చేయాల్సింది ఇప్పుడు ఫేజ్ 3లోనే అన్నమాట. ఇది ఎదురుగా ఉన్నది వేణుగోపాల స్వామి టెంపుల్ కంట్రికన్. సో, వెరీ స్మాల్ విలేజ్ ఉందిక్కడ. చిన్న కంట్రిక అని కూడా అంటారిక్కడ. సో, ఈ రోడ్ స్ట్రెయిట్‌గా కనపడుతున్న రోడ్డు మనకి తాడికొండ, కంతేరు మధ్యలోకెళ్తుంది ఆ రోడ్డు. అలాగే ఎలక్ట్రానిక్ సిటీ ఉంది గదా! నిడమర్రు. సో, ఆ ఎలక్ట్రానిక్ సిటీలోకి డైరెక్ట్‌గా యాక్సెస్ ఉందనమాట. ఈ పక్క రోడ్డుతో. ఈ 60 ఫీట్ రోడ్డు మార్క్ చేసి ఉంది చూడండి. దాంతో. ఈ కాంపౌండ్ వాల్ ఇక్కడి నుంచి ఇప్పుడు రైట్‌లోకెళ్తున్నది ఈ కనిపిస్తున్నదంతా ఫేజ్ 3లో భాగం అన్నమాట. అలాగే పార్క్స్ గానివ్వండి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గానివ్వండి, అవెన్యూ ప్లాంటేషన్స్ గానివ్వండి, చుట్టూ కాంక్రీట్ కాంపౌండ్ వాల్ కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న డెవలప్‌మెంట్‌లో భాగంగా ఉన్నాయి. ఇదంతా ఫేజ్ 1 జరిగిపోయిందనమాట. సో, ఫేజ్ 1లో ప్లాట్లు కావాలన్నా, ఫేజ్ 3లో ప్లాట్లు కావాలన్నా, ఈ స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. సో, జనరల్‌గా ఏంటంటే ఫేజ్ 1లో ప్లాట్స్ ఆల్రెడీ డెవలప్ చేసి ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ రేట్ చెప్పొచ్చండి. కానీ నాకు తెలిసిన పరిచయం దృష్ట్యా లేదా మనకున్న కాస్త పరిచయం దృష్ట్యా వాళ్ళని ఈ ఫేజ్ 3లో రేట్‌కే ఫేజ్ 1లో కూడా ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో, ఆ రేట్‌కి కావాలనుకున్న వాళ్ళు గనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా వాళ్ళు అంగీకరిస్తే గనుక ఆ రేట్ మీకు అందుబాటులో దొరుకుతుంది. వాస్తవంగా అయితే 24, 25,000 చెప్తున్నారు గానీ, ఇది ఫేజ్ 1లో అన్నీ అయిపోయి డెవలప్‌మెంట్స్ అన్నీ చేసేసున్నాయి గాబట్టి, నేనేమంటున్నానంటే ఈ ఈ ఈ కొన్ని రోజులు ఈ ఫేజ్ 3లో రేట్‌కే ఈ ఫేజ్ 1లో కూడా ఇవ్వమని అడుగుతున్నాను.
ఒకవేళ అలాంటి అవకాశం కుదిరితే గనక ఈ స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అందులో కూడా కొన్ని కార్నర్సు ఈస్ట్‌లు, వెస్ట్‌లు ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫేజ్ 3లో కూడా ఈస్ట్‌లు, వెస్ట్‌లు, నార్త్ ఈస్ట్ ఒక ప్లాట్ ఉంది. అలాగే పెద్ద ప్లాట్ కావాలంటే అపార్ట్‌మెంట్ మెజర్‌మెంట్స్‌తో కావాలనుకుంటే గనక 1000 గజాలు, అలాగే 1150 గజాలు ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో, దీనికి సంబంధించి ఇది ఇక్కడ దీంట్లో ఇంకా కట్టాల్సిందేంటంటే చుట్టూ కాంపౌండ్ వాలు, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్సు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అవెన్యూ ప్లాంటేషన్సు. సో, ఇవన్నీ చేయాల్సి ఉంది. సో, ఆల్రెడీ ఇప్పుడు మేము రోడ్ వర్క్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ఈ ఒక షేప్ కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. త్వరలోనే ప్రైసెస్ కూడా హైక్ చేయబోతున్నారు. ఎందుకంటే రాజధానిలో ఇప్పుడు కొత్తగా ఎల్‌పీ నంబర్‌లొచ్చాయి. చాలా తక్కువ. చాలా టైం పట్టేస్తుంది కాబట్టి త్వరలో బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్లోటింగ్ రేట్స్ అందుబాటులోకి వస్తాయి. ఫ్లోటింగ్ రేట్స్ అంటే నిన్న ఒక రేట్ ఉంటది. ఇవాళ ఒక రేట్ ఉంటది. రేపు ఒక రేట్ ఉంటది. సో, మొమెంటమ్ క్రియేట్ అయ్యేలోపు మీరు కొనుక్కోగలిగితేనే ఆ ఫ్లోటింగ్ ప్రైసెస్‌లోకి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి అతి తక్కువ టైంలో మీరు అత్యంత అంటే ఎక్కువ లాభాలు ఆర్జించాలనుకుంటే గనక ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఫినిష్ అయిపోయిన తర్వాత హౌసెస్ కన్‌స్ట్రక్షన్ చేసే స్థాయికొచ్చేసరికి మనకి ప్రైసెస్ డబుల్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్. విత్ దిస్ ఐ యామ్ కన్క్లూడింగ్. మీరు, నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.